గోదార్ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఐరోపాలో పెట్టుబడిదారీ వర్గం ఫ్యూడలిజాన్ని ధ్వంసిస్తూ పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించింది. నూతన పారిశ్రామిక కార్మిక వర్గం ఉనికిలోకి వచ్చింది. అది సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు యంత్రాల్లో యంత్రమై యాంత్రిక బతుకు గడిపే దుస్థితిని సృష్టించింది. పని గంటల తగ్గింపు డిమాండ్ మార్క్స్ జీవిత కాలంలో మొదట యూరప్ కార్మిక వర్గం తెరపైకి తెచ్చింది. పారిస్ కమ్యూన్ ఓటమి రక్తసిక్త అణచివేతకు దారితీసిన నేపథ్యంలో యూరప్ కార్మిక వర్గం పురిటి నొప్పి భరించే చీకటి కాలంలో అమెరికా కార్మిక వర్గం దీపస్తంభంపై నిలిచింది. ఫలితమే 1986 చికాగో కేంద్రంగా పెట్టుబడిదారీ వర్గం మీద పని గంటల తగ్గింపుకై శ్రామిక వర్గ తిరుగుబాటు బావుట 6 కార్మికుల అమరత్వం, 7 ఉరిశిక్షలు, 4 ఉరితీతలతో చరిత్రకెక్కింది. 1889లో ఎంగెల్స్ చొరవతో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్ మే 1 అంతర్జాతీయ శ్రామిక దీక్ష దినంగా ప్రకటించింది. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం పోరాట దినంగా పాటిస్తుంది. రక్త తర్పణలు, ప్రాణత్యాగాలు చేసింది. 8 గంటల పనిదినం సాధించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, మోడీ ప్రభుత్వం 8 గంటల పని కాదు, కార్మిక హక్కులు ఏం లేకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని, సౌకర్యాలని, సంక్షేమాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు తాకట్టు పెట్టే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తూ ఉంది. ఇది అమలైతే బ్రిటిష్ కాలం నాటి కట్టుబానిసత్వంలో ఎట్లా కార్మిక వర్గం పనిచేసిందో, మేడే కంటే పూర్వపు స్థితి ఏదైతుందో అట్లాంటి స్థితిలో కార్మిక వర్గం పనిచేయాలి. పని గంటలు ఉండవు, ఎన్ని గంటల పని అనేటువంటిది ఉండదు. అదేవిధంగా సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు, సంక్షేమం ఉండదు. ఏ హక్కులు లేకుండా కట్టుబానిసలుగా మార్చేటువంటి విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చట్టాల సవరణ అమలు చేయబోతాము. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తానని ప్రకటించింది. మేలో అమలు చేస్తుందా, జూన్లో అమలు చేస్తుందా, కానీ అన్ని రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా ఇది అమలు చేయాలని, 4 లేబర్ కోడ్ అమలు చేయాలనేటువంటి మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. ఇది అమలైతే ఏమీ ఉండదు కార్మిక వర్గానికి. కనుకనే ఈ కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిస్తూ ఉంది.